హరిజన కాలనీలో ఈ కాలనీలో డ్రైనేజీలు గానీ, కలవట్లు గానీ, సిమెంట్ రోడ్లు గానీ, పక్కన ఎస్సీ కాలనీ, ఎరుకుల కాలనీలో సిమెంట్ రోడ్లు గానీ కొన్ని 14-15 కోట్ల దాకా మన గ్రామానికి ఖర్చు పెట్టి బళ్ళు, గుళ్ళు, వాక్కాడ బ్రిడ్జి 4 కోట్లన్నరకి అది పెద్ద పెద్ద గొప్ప పనులు. వాళ్ళు వచ్చినాక ఈ పని చేసామని చెప్పుకోమనండి. ఒక పని ఏదో ఆ పింఛన్ ఇచ్చాం, ఈ కానుక ఇచ్చాం. ఎందుకండి ఆ కానుకలు? ఈ చేత్తు ఇయటం, ఈ చేతులు పీక్కోవటం, ఉపయోగం లేని కానుకలు. దాన్ని బట్టి మన గ్రామం బాగుండాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, ఇక్కడ పుల్లారావు గారు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ రావాలి. మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే టీడీపీ కావాలి. మీ వరదల్లో వచ్చినాయి కదా మొన్న, మినిస్టర్ మీ ఎమ్మెల్యేలు ఇది తిరుగుతున్నారు కదా. తిరగట్లా, మా ఊరే రాలా, మా ఊళ్ళో ఒక గడప దక్కలా. ఓటప్పుడు అప్పుడు దండం పెట్టి అట్లా చేసింది కానీ ఇప్పుడు గోడిన తొరికి రాలా. మరి ఆమె ఎవరు, మరి ఆ మొఖం మాకు తెలవదు. మీరే ఓటేశారు కదా. మేము వేసాం. ఇప్పుడు ఒకసారి చూడండి అన్నారు, ఒకసారి చూసాం. ఆ ప్రభుత్వం మాకు వద్దండి, చంద్రబాబు గెలవాలి, పిల్లలకి జాబులు రావాలి. మాకు పుల్లారావు గారు ఉంటే మాకు కనపడితే గ్రామం బాగా వృద్ధి జరిగిద్ది.